క్వాష్ పిటిషన్ మీద. ఇప్పుడు క్వాష్ పిటిషన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు క్వాష్ అవ్వకపోతే అర్థం ఏంటి, కేసు ఉన్నట్టు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, అప్పుడు మీరు అరెస్ట్ చేస్తే అర్థం ఉంది. కానీ ఓ పక్కన దాని ప్రొసీజర్ అదే, మీ ప్రొసీజర్ మీదే అన్నట్లు, ఏదో కొంపలు అంటుకుపోతున్నట్లు, నిన్న మనం అనుకున్నట్లు దావూద్ ఇబ్రహీంనో కసబ్ను అరెస్ట్ చేసినట్టు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఉన్న పళంగా తీసుకుని రావటం వెనక కుట్రకోణం ఉంది అన్నగాని పోలీసుల అత్యుత్సాహం ఉంది. ఎందుకంటే అసలు చేయాల్సినప్పుడు చేయలా డ్యూటీ. ఏ రోజైతే సంధ్యా థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుందో ఆ షో, ఆ రోజు అల్లు అర్జున్ వస్తున్నాడు అని థియేటర్ వాళ్ళకి తెలుసు, పోలీసులకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందరికీ తెలుసు. మరి తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి నిన్న మనం అనుకున్నాం కదా, ప్రభుత్వాన్ని, ఇంటెలిజెన్స్ది, పోలీసులది, అసలు రాత్రిపూట షో వేసుకుంటామని అడిగిన వేళది. అసలు వాళ్ళు అడుగుతారు, వాళ్ళ ఆశకి ఎన్నో అడుగుతారు, మీరు ఇచ్చేస్తారా? ఇంతమంది తప్పుండగా అల్లు అర్జున్ పైన ఈ ఎఫ్ఐఆర్ అవ్వడమే కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఎందుకంటే అతను చెప్పే వచ్చాడు, మీరేమన్నా రావద్దని చెప్పారా? ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది బయటకు వస్తే గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తారు, చేసి మీరు ఇంట్లోనే ఉండండి, మీరు బయటికి రావద్దు, మీరు బయటకు వస్తే కరెక్ట్ కాదు అంటే వాళ్ళు చచ్చినట్టు ఇంట్లో ఉంటారు. మీరు అలాంటి ఏమీ చెప్పకోకుండా ఆయన బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయాలో మీరు చేయకోకుండా ఏం చేశారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారు. ఏదో అన్నట్లు ఐవారం చేయబోతే కోత అయింది అన్నట్లు అయింది. అవును. మరి ఇలా అయినప్పుడు సరే, నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్లారు గబగబా చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, గాంధీ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు, 14 రోజులు రిమాండు, వెంటనే మీరు చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. సరే, తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఈలోపు ఇక్కడ ఇది వచ్చేసింది, ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది. పైకోర్టు ఆదేశాలు కింద కోర్టులు పాటించాలి కాబట్టి ఇదంతా అయ్యేసరికి 4 నుంచి 5 దాకా పట్టింది. ఆ టైంలో వాళ్ళని బాండ్లు అవన్నీ సమకూర్చుకోవటం అదంతా టైం పడుతుంది. పర్టికులర్ టైం లోపలే అక్కడికి తీసుకెళ్ళకపోతే అవన్నీ చూపించి ఆర్డర్ తీసుకొని జైలుకి వెళ్తే తప్పితే జైల్లో రిలీజ్ చేయరు. ఇవన్నీ ఏంటి, ప్రొసీజర్స్ ప్రకారం ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఇవాళ బెయిల్ వచ్చి కూడా రిలీజ్ కారు. ఎందుకు పోయినసారి జానీ మాస్టర్ కూడా అంతే కదా, బెయిల్ వచ్చింది కానీ ఆ రోజు రిలీజ్ అవ్వలేకపోయాడు. ఏంటి రీజన్ అంటే సాంకేతిక కారణాలు. ఏంటి, ఈ టైం లోపల వాళ్ళు చెప్పిన షూరిటీల్ని, బాండ్లు అవన్నీ రెడీ చేసి పర్టికులర్ టైం లోపల జైలు దగ్గరికి వెళ్ళాలి. చీకటి పడ్డాక ఖైదీల్ని విడిచిపెట్టరు. ఇవి రూల్స్. ఇవన్నీ లాయర్లకు కూడా తెలుసు. కానీ తెలా పాపం తలా పీడికిడు అన్నట్లు ఇవి అందరూ కూడా, ఈ మీడియా కావచ్చు, లాయర్లు కావచ్చు, అత్యుత్సాహంతో ఏదో ఒకటి ఒక మసాలాని జనాల మీదకి వదులుతున్నారు. అలా కాకుండా రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడానికి మీరు ప్రాధాన్యత ఇస్తే, కాళిదాస్ కవిత్వం కొంత, నా సొంత పైత్యం కొంత అన్నట్లు అలా చేయకూడదు. బాధ్యత గల మనుషులు మనం ఎవరన్నా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. అనవసరమైన సంకేతాలు వెళ్తాయి సమాజంలోకి. సరే, ఏది ఏమైనా ఇవాళ సాఫీగా మాట్లాడే వాళ్ళకన్నా కాస్త గ్యాస్ లైటింగ్ చేసే వాళ్ళ ఏ రోజులు అన్నట్లుగా ఉంది వ్యవహారం. సరే, ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇకపోతే రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ మీరు అడిగారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అరెస్ట్ గురించి ఇంతలా ఆలోచించడం ఏంటి, ఇంతలా ప్రెస్ అడిగితే చెప్పాడు ఆయన. దాని గురించి ఇంతలా ఎందుకు మాట్లాడాలి? ఆయన ఏమన్నా దేశం కోసం చేసే, సరిహద్దులో పోరాడే సైనికుడా, లేకపోతే సమాజం కోసం పాటుపడే వ్యక్తి అనే ఉద్దేశంతో మరి ఆయన నటుడు, వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, లాభాలు వస్తాయి, అంతే. అలాగే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటాడు, పొలం తీసుకుంటాడు, ప్లాట్లు వేస్తాడు, అమ్ముతాడు, లాభాలు తీసుకుంటాడు. అది వాళ్ళ వ్యాపారం. దాని గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి? పైగా ఇంకొకటి, ఈ షోలు వీటి వల్ల ఈ డబ్బులు ఏమన్నా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సినిమా వాళ్ళు, టికెట్లు అమ్ముకోండి మీరు అని
ఎవరన్నా ఏదైనా చారిటీ వాళ్ళకి బెనిఫిట్ షో కింద ఇస్తారు. ఇచ్చి టికెట్లు ఆ వచ్చిన డబ్బంతా వాళ్ళనే తీసుకోమంటారు. అలాంటి కార్యక్రమం ఇదేమన్నా కాదు కదా. పైగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడతాడు? ఎవరు మాట్లాడతారు దాన్ని? కోర్టు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తాడు? చట్టం తన పని తాను చూసుకుంటుందని మాత్రమే చెప్పగలడు. చట్టం అంటే ఎవరు ఇక్కడ? కోర్టు. కోర్టు చెప్పింది కదా. అసలు మనకి అయిన దానికి కాని దానికి తప్పు పట్టటాలు ఎక్కువైపోయినాయి. కాంట్రడిక్షన్స్, పరస్పర విరుద్ధంగా మాట్లాడటము. ఒకే మనిషి నిన్న ఒకలాగా మాట్లాడటం, ఇవాళ ఒకలాగా మాట్లాడటం, రేపు ఇంకోలాగా మాట్లాడటం అయిపోతుంది. అసలు ఒక స్టాండ్ అనేది ఉండట్లా. ఆ స్టాండ్ అంటే మనం తీసుకున్న స్టాండే కరెక్ట్ అని కాదు, ఇష్యూ బేస్డ్గా ఉండాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూలో అసలు అల్లు అర్జున్కి ప్రమేయమే లేదు. ఇంకా అలా అనుకుంటే అసలు సంధ్యా థియేటర్ దగ్గరికి రాకూడదని పెట్టాలి రూలు. మీరు అది పెట్టలేదు. అసలు రాత్రిపూట టిక్కెట్లు అమ్మమని, షోలు వేయమని ఎవరు చెప్పారు? మీరు కదా, ప్రభుత్వం కదా చెప్పింది. మరి అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసి బందోబస్తు చెయ్యింది ఎవరు? పోలీసులు. మరి పోలీసులు బందోబస్తుకు సరిగా రాలేదు అన్నప్పుడు పట్టించుకోవాల్సింది ఎవరు? థియేటర్ వాళ్ళు. మరి ఈ ఇద్దరు కలిసి ఒక ఆలోచన చేయాల్సింది ఏంటి? మనం అవన్నీ చేయలేకపోయాము, ఇక్కడేమో బోల్డ్ మంది గుమ్మిగూడిపోయారు, ఆయన ఏమో వస్తానంటున్నాడు, ఆయన రానివ్వాలా వద్దా ఏంటి అని వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి కదా. ఇలాంటివి జరగాల్సినవి ఏమీ జరగకోకుండా ఈరోజు మీరు ఎవరినో ఒకరిని బాధ్యులను చేసేసి చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అందుకని ఇవి కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో చాలా వరకు వాస్తవం ఉంది. ఆయన బిజినెస్ కోసం ఆయన చేసుకుంటున్నాడు. ఆయన తప్పు ఉంది అని అరెస్ట్ చేశారు, తప్పు లేదు అని బెయిల్ ఇచ్చారు, మధ్యంతర బెయిల్ ఇచ్చారు. రేపొద్దున ఈ 4 వారాల తర్వాత కోర్టులో విచారణ మొదలైన తర్వాత తప్పు ఉంది అన్నారనుకోండి, శిక్ష వేస్తారు. తప్పు లేదు అన్నాడు అనుకోండి, నిర్దోషి అంటారు. ఈయన ఎట్లా చెప్తాడు? రేవంత్ రెడ్డి గారు చెప్పలేరు కదా. పైగా ఆడ ప్రభుత్వం చేసిన పని ఆయన ఎట్లా చెప్తాడు తప్పని? ఒకవేళ తప్పని ప్రూవ్ అయితే కోర్టు చెప్తే మా వాళ్ళు తొందరపడ్డారు అని మాత్రం అనగలడు. ఇప్పుడే ఎలా చెప్తాడు తొందరపడ్డారని? అందుకని ఏ వ్యాఖ్యల్లోనూ ఈ వ్యాఖ్యల్లో నాకేం పెద్ద తప్పు పట్టాలి అని అనిపించట్లా. కానీ నేను మొదటి నుంచి చెప్పేది, ఈ ఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అసలు ఇట్లాంటి షోస్కి పర్మిషన్ ఇవ్వకూడదు. రేట్లు పెంచుకుంటానంటే ఒప్పుకోకూడదు. అసలు ఎవరు తీయమని చెప్పారు మిమ్మల్ని? ఈ హై బడ్జెట్ సినిమాలు ఎందుకు తీయాలి? మీరు మంచి సినిమాలు ఎందుకు తీయట్లేదు? మీరు అసలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు సాగదీసుకుంటా జీడిపాకం లాగా బడ్జెట్ని పెంచేసుకుంటా, మళ్ళీనేమో మీరు చేసిన తప్పుకి టికెట్ పెంచుకుంటామని అడగటం ఏంటి? ఈ ప్రభుత్వాలు సిగ్గు లేకుండా ఇవ్వడం ఏంటి?